రోజు కూరగాయలు కొంటూ ఉంటాం. కూరగాయల పంటలు వచ్చి కూరగాయలు అమ్ముతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఎలా సువార్త ప్రకటించాలి? చిన్న మాటలే. మిరపకాయలు, అల్లము, కొబ్బరి, చిన్నులపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనాకు రావాలండి, రావాలి. చాలా తెలుసుకోండి. ఏంటంటే కూరగాయలండి. ఏమేమి కూరగాయలు ఉన్నాయన్నా? పెద్దలపాయలు ఉన్నాయి, అల్లం ఉంది, చిన్నులపాయలు ఉన్నాయి, కొత్తిమీర, పుదీనాకు. అదే బాగుంది. ఎట్లా కిలో ఎట్లా? ఇవి 80 రూపాయలండి పెద్దలపాయలు. 80 రూపాయలు కిలో. సరే సరే. కరివేపాకు బాగుంది. అంత ఫ్రెష్ కూడా అన్న. ఎక్కడి నుంచి అన్న ఇదంతా? ఫ్రెష్గా ఎప్పుడు తప్పుడు తెచ్చుకున్నాడు, కొద్ది కొద్ది తెచ్చుకున్నాం. అచ్చా అచ్చా. అంటే మీరు పండిస్తారా లేదంటే మార్కెట్లో కొనుక్కొచ్చుకోండి? ఓకే, సంతోషం. అన్న మీ నోట్లో ఉందని ఏమేస్తున్నారు? చిన్న అలవాటు లేదు, ఖైదీ లేదు. ఖైదీయా? పొగాకు. అవునండి అన్న మీకు ఒక విషయం తెలుసా అన్న? పంట పొలాల్లో పొగాకు గేదెలు కూడా తినాలి. అందుకే పంట పొలాలకు ఎక్కడ కంచేయరు తెలుసా? ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. నువ్వు తీసుకున్న పొట్లం మీద కూడా ఉంటుందండి, ఆరోగ్యానికి హానికరం అని. అది తినడానికి కాదన్నా మనకు దేవుడికి నోరించింది. మంచి పండ్లు, మంచి కూరగాయలు అమ్ముతున్నావు కదా, ఏదైనా ఒక బెండకాయ తీసుకొని తినుకుంటుంది, మన మంచి ఆరోగ్యం ఉంటుంది. ఇదెందుకన్నా తిరుగుతూ ఉంటాము, అటు ఇటు చిన్న అలవాటు అయిపోయింది. మళ్ళీ అవ్వదు పనులు చేయలేమండి. ఇది ఒకటేనా సాయంత్రం ఇది కూడా ఏదో అది ఏం చెప్తారండి? మనిషి దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, బైబిల్ చెప్తా ఉంది, మనిషి 70 సంవత్సరాల ఆయుష్, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే 80 సంవత్సరాలు మనం బ్రతికితే మన పిల్లలను కూడా చూస్తామని దేవుడి వాక్యం చెప్తాము. మరి ఇవన్నీ తింటే మనిషి ఏమైతే తెలుసా? మొన్న ఒక వార్త విన్నా. మంచిగా ఉంటాడు, 40 సంవత్సరాలు కూడా లేడు, 38 సంవత్సరాలు తాగి 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 కిడ్నీలు ఖరాబ్ అయిపోయింది, లివర్ ఫెయిల్ అయిపోయింది. చిన్న చిన్న పిల్లలు ఏమైపోతుంది అన్న? మీకు ఎంతమంది పెళ్ళైందన్నా? అమ్మేవాడు బాగానే అమ్ముతున్నారు, ఏదో అలవాటు లేండి. మానుకోలేమంటే అంటే మన సొంత ప్రయత్నంతో ఏం చేసినా మానుకోలేమన్నా. ఎందుకంటే ఇది పాపపు స్వభావం మన హృదయంలో ఉంటుంది. అర్థమైందా? కానీ యేసు ప్రభు గురించి విన్నారా ఎప్పుడైనా? మా ఇంటి దగ్గర మంచి పెట్టి పాడుతూ ఉంటాడండి, ఇంట్లో ఉంటాను. అయితే ఒక మాట చెప్తానన్న, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనిషిని పవిత్రపరుస్తుంది. అంటే ఏ పాపమైనా సరే, చిన్న పాపం పెద్ద పాపం అని కాదు, గుట్కా తింటే కూడా పాపమే. ఎందుకంటే ఇది అనారోగ్యం ఇస్తుంది. ఆరోగ్యం పాడైపోయిందంటే ఇంట్లో నువ్వు ఎంత సంపాదిస్తున్నా, నీళ్ళు కూరగాయలు వచ్చే లాభం ఎంత? ఇంట్లో పిల్లలు మంచి ఆహారం తింటే, నువ్వు మంచి ఆహారం తింటే నీ పిల్లలు కూడా మంచిగా పెరుగుతారు. మనం ఈ చెడు అలవాట్లు పెట్టుకుంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కానీ దేవుడు మనల్ని సృష్టించినందుకు కాదన్నా, ఆయన రోజు మనతో మాట్లాడాలని ఇష్టపడే దేవుడు. ఇవన్నీ అలవాట్లు ఉంటాయి, ఆయన మనతో ఎక్కడ మాట్లాడతాడన్నా? ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభా, నేను పాప స్వభావం పోతే ఈ అలవాట్లు కూడా పోతాయి. పాప స్వభావం ఉంటే నేను వ్యాపారం చేసినప్పుడు తలుచుకుంటాను, స్వామి తలుచుకుంటాను. తలుచుకుంటే ఆయన మనల్ని తలుచుకోవాలి కదా. ఆయన మనల్ని తలుచుకోవాలి. మనం ఆయన తలుచుకుంటే కరెక్ట్, కానీ ఆయన మనల్ని తలుచుకోవాలంటే మనల్ని తెలుసుకొని ఉండాలి. మన హృదయంలో యేసు ప్రభు ఉండాలి. ప్రభు, నేను పాపిని, ఏం చేయక్కర్లేదు. దీనికి గుండు గోపురందరికి గుండు కొట్టించుకోవాలి. సూక్ష్మంలో మోక్షలు. ప్రభు, నేను పాపిని, నా పాపాలు క్షమించి ఎందుకంటే బిడ్డగా చేర్చుకోవాలంటే వ్యాపారము, మంచి వ్యాపారం జరుగుతుంది. మంచి వ్యాపారం జరుగుతుంది. దుర్వ్యసనాలు అన్నీ పోతాయి. మనలో ఉన్న దుర్వ్యసనాలు అన్నీ పోతాయి. ఒకప్పుడు నాకు కూడా అలవాట్లు ఉండేవి, కానీ నేను ఎప్పుడైతే యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించినానో అప్పుడు నా వ్యసనాలన్నీ తీసేసిండు దేవుడు. మెల్లిమెల్లిగా తీసేసిండు. తీసిన తర్వాత ఇప్పుడు నాకు ఏ అలవాటు లేదని కాదు, కానీ ఏదైనా చెడ్డ పనులు చేయాలంటే భయం వస్తుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మానవుడు చేసినప్పుడు ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. అంతేగాని ఫలించి అభివృద్ధి చెందమంటే 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా బ్రతికే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మరీ 40 సంవత్సరాలకి అరే నిన్ననే నేను మాట్లాడినాను రా, తాగి బండి నడుపుతా చనిపోయాడు. ఎంత దుఃఖకరమన్నా. దేవుడు అందరూ సృష్టించలేదు. దేవుడు దీర్ఘాయుష్ ఇస్తాడు.
ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించుకో. ఒక చిన్న ప్రార్థన, ప్రభువా నేను పాపిని, నన్ను నీ బిడ్డగా చేర్చుకుంటే దేవుడు ఆయన నిన్ను ఎరిగిన వాడుగా ఉంటాడు. అప్పుడు తలుసుకున్నావు అనుకన్నా అప్పుడు దేవుడు నీకు క్షేమము, కాపుదల, భద్రత చేస్తాడు. నీకోసం ప్రార్థన చేస్తాను, ఒక చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకో అని ఈ రీతిగా సువార్త ప్రకటించవచ్చు. ఇంకా చిన్న చిన్న 2 నిమిషాలు 3 నిమిషాల్లో కూడా సువార్త ప్రకటించి వారికి ఒక్క మాట చాలండి. అంటే మనం చెప్పే 100 మాటలు బట్టి కాదు, కానీ ఒక్క దేవుని మాట వారి జీవితాల్లో ఉంచబడితే కార్యము జరుగుతుంది. మేము పోయినసారి